గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వేళ అధికార ప్రతిపక్ష నేతల వాదోపవాదాలతో శాసనమండలి దద్దరిల్లింది. వీసీల్ని బెదిరించి రాజీనామా చేయించారని వైసీపీ సభ్యులు ఆరోపించగా ఊరికే బురద చల్లితే సరిపోదని ఆధారాలుంటే బయటపెట్టాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పన విషయంలోనూ వైసీపీ సభ్యులు మంత్రి లోకేష్ మధ్య వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వేళ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీ చర్చ సాగింది. వర్సిటీల్లో వీసీల నియామకం కోసం గత ఉపకులపతులను బెదిరించి రాజీనామా చేయించారని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆరోపణలను నిరూపించాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేయగా జ్యుడిషియల్ విచారణ చేయాలని వైసీపీ కోరింది. ఆధారాలిస్తే తప్పకుండా విచారణ జరిపిస్తానని లోకేష్ స్పష్టం చేయగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రిగా నేను ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం. మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దులుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఎవరు ఫోన్ చేసి బెదిరించాలని చెప్పానండి ఆయన ఛాలెంజ్. అధ్యక్ష, గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష. నిజంగా గౌరవ మంత్రి గారి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ నిరూపిస్తాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష. దానిపైన అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేయడం నో ప్రాబ్లం. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపించే అలవాటు మాకు లేదు, జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. మీరు చేశారు ఇవన్నీ. అందుకే ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. రాజీనామా చేసిన వ్యక్తులు లేఖల్లోనే ఆఫీస్ ఉంది, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక ఈదు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు. వాస్తవం. దాన్ని ఎంక్వైరీ చేయండి. లేఖలో ఏదో ఉందని మీరు అంటున్నారు. I'll put in front of the chairman. Let chairman take a decision. I have no problem. ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్? ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా పెడతారా? గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారని, పరిశ్రమలేమీ లేకుండా ఎలా ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ప్రశ్నించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. గవర్నర్ ఉద్యోగాలిచ్చామని ఎక్కడా చెప్పలేదని, కేవలం అవకాశాలు కల్పించామని చెప్పారని స్పష్టం చేశారు. గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పావా? నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది, అది వాస్తవం. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ ఫ్యూచర్ లో వస్తాయనేది మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి. అది నేను కల్పించబడిందంటే అర్థమేంటి? కరెక్ట్ కూర్చోమనండి. ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. అది చెప్పండి. చెప్పారు అధ్యక్ష. చైర్మన్లు బెదిరిస్తాయంట అధ్యక్ష. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్పై ఆధారపడిందని పెద్దలు చెప్పారని కళ్యాణి అనడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ ఈ వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. ఎవరు చెప్పారు తల్లి? రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరు నాయకులు కలిసి గట్టిగా ఇండియాకి సపోర్ట్ చేశారు. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రం నిధులు ఇవ్వండి, గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే మేడం గారు విత్డ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం. రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, మాట మార్చుతారు. స్టేట్మెంట్ ఏంటి? మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది. లేదా నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. కానీ దయచేసి అది మటుకు రికార్డు తొలగించాలి అధ్యక్ష.